యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా వందనాలు. నేను మీ చిన్న బాలరాజు పాస్టర్ని. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగ రాయబడింది: మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకునుడి కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునకుడి అని దేవుని యొక్క వాక్యము తేటగా బయలుపరుస్తూ ఉంది. నీవు క్రీస్తుతో పాటు క్రొత్తగా జన్మించిన వ్యక్తివైతే, క్రీస్తు సంబంధివైతే, క్రీస్తు బిడ్డవైతే నీవు ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకో. ప్రార్థనమేనా, ఆత్మల రక్షణమేనా, మరి దేవుని నీతి మీద మనసు పెట్టుకో. మరి భూ సంబంధమైంది అనగా దేహము మీద. ఈరోజు ప్రతి మనిషి కూడా దేహం మీద మనసు పెట్టి ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి సంపాదించుకుందుమా అనుకుంటున్నారు. కానీ మరి లోకంలో మనిషి జీవితము అల్పమైందని, మట్టి కలిసిపోతుందని ఎరిగి ఈ మట్టిలో ఉన్న మనము శరీరంలో ఉన్నప్పుడే ఆత్మ సంబంధంగా బ్రతకటం నేర్చుకోవాలి, పర సంబంధంగా బ్రతకటం నేర్చుకోవాలి. అదే దేవుడు నీతో నాతో చెప్తూ ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడని. నీ మనసు దేని మీద నిలుపుతున్నావో దాని మీదనే నీ బుద్ధి నిలబడుతూ ఉంది. నువ్వు దాని సంబంధంగానే బ్రతుకుతావు. నువ్వు శరీర సంబంధమైన వ్యక్తిగా ఉన్నావా, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉన్నావా? మనసు శరీరం మీద పెడుతున్నావా, ఆత్మ మీద పెడుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. మనమందరము ఆత్మ సంబంధులుగా బ్రతుకున్నట్టుగా ప్రభు దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆమెన్.